Hallelujah. Hallelujah. And the Bible says, వాక్యం ఇలాగ చెప్తూ ఉంది, and when people touched by the aprons of Paul, చూడండి వాక్యంలో ఏముందంటే వస్త్రపు గుడ్డలు కూడా ముట్టిన వారు, పౌలు యొక్క వస్త్రపు గుడ్డలు కూడా ముట్టిన వారు స్వస్థత పొందారంట. even the garments of Apostle Paul carried the power of the Holy Spirit. చూడండి అపోస్తులైన దేవుని సేవకుల యొక్క వస్త్రాల్లో కూడా దేవుని ప్రభావం ఉన్నది. Do you believe? Hallelujah. Do you believe? Hallelujah. The Acts of the Apostles continuing. మీరు నమ్ముతున్నారా? అపోస్తుల కాలంలో జరిగిన అదే కార్యాలు ఇప్పటి వరకు కూడా జరుగుతున్నాయని నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? Today we are going to see the acts of the apostles here. అవే కార్యాలు దేవుని మహిమ కోసం ఈ రోజున మరలా మీరు చూస్తారు. I speak over this garment which is in my hands. ఆయన వాడేటువంటి ఆ ఖర్చీపుని విశ్వాసంతో వాడుతున్నాడు. Like the power of God flowed through this garment. ఇదిగో దేవుని యొక్క అద్భుతమైన స్వస్థపరిచే శక్తి ఈ యొక్క ఈ వస్త్రం ద్వారా ప్రవహించను గాక. Putting the word of God into practice here. చూడండి, దేవుని వాక్యాన్ని మేము నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. When you touch this garment, you will receive your healing in Jesus' name. మీరు విశ్వాసంతో ఈ యొక్క వస్త్రాన్ని, ఇదిగోండి ఈ కర్చీఫ్ని మీరు ముట్టితే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నారు. పట్టుకోండి. యేసు నామములో స్వస్థపరిచే ప్రభావము, healing virtue of the Holy Spirit. Hallelujah. స్వస్థపరిచే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావము In Jesus' name. ఆ వస్త్రము ద్వారా ఆ బిడ్డలో ప్రవహించి ఆ బిడ్డను స్వస్థపరచును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో. ఆమేన్. Just check your healed in Jesus' name. అమ్మా మీరు ఒకసారి చూసుకోండి. Just do whatever you are not able to do before. ఇదివరకు మీరు ఏం చేయలేకపోయారో చేయండి ఆ కాలుతో. Just do whatever you are not able to do. ఏం చేయలేకపోయారు ఇదివరకు ఆ కాలుతో. Walk. దిగలేరా? ఇది ఎక్కండి ఒకసారి. ఇదిగో ఈ స్టేజ్ ఎక్కండి నాన్న. ఎక్కండి అమ్మా. ఎక్కండి. నేను పట్టుకోండి, మీరే ఎక్కండి. అది ఇట్రండి అమ్మా. ఇక్కడ దాకా వెళ్ళండి. దిగి అట్లండి. అట్నుంచి రండి. దిగి కూర్చొని అమ్మ పట్టుకున్నాం. పడితే ఒకవేళ పట్టుకోవద్దు. ఒకవేళ మళ్ళా రండి. ఇట్రండి. మళ్ళీ ఇంకోసారి ఎక్కమ్మా. అమ్మ ఇట్రండి. ఇంకోసారి ఎక్కండి. మళ్ళా రండి. ఎక్కండి. ఇట్రండి. అటు ఎక్కండి. సార్ ఇటు ఎక్కండి. ఇటు నుంచి రండి. ఇక్కడ ఎక్కండి. పైకి ఎక్కండి. వెళ్ళండి. దేవునికి మహిమ చెప్పండి అందరూ. దేవునికి మహిమ